వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. సాయంత్రం నీలపతాక్రమం అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా విష్ణుమూర్తి అమ్మవార్లను దర్శించుకుంటే సమస్త సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం రద్దీగా మారింది. మరిన్ని వివరాలు భద్రకాళి ఆలయం నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆదివారం, అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి, దీన్ని తొలి ఏకాదశి అంటారు. ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల కష్టాలు తొలుగుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం నుంచి కూడా చూడొచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం అంతా కూడా భక్తులతోటి కిరకిలాడుతుంది. ఇటు చూసినా కానీ అమ్మ నామ స్మరణతోటి ఆలయం అంతా కూడా మారుమవుతుంది. ఈ రోజంతా కూడా ఆదివారం కూడా కలిసి రావడం, అమ్మవారికి సంబంధించి శాకాంబరి ఉత్సవాలలో ఒక్కరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నా కూడా తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకోసమే ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి భక్తులతో అయితే ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా భక్త జన సందోహంతో కనిపిస్తుందని చెప్పచ్చు. అయితే ఇవాళ అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం అంటే ఈ తిథులకు సంబంధించి ప్రతి నెల కూడా 2 పక్షాలు ఉంటాయి. 2 పక్షాలకు సంబంధించి కూడా 15 రోజులు 15 తిథులు ఉంటాయి. తిథులకు అధిదేవత ఉంటుంది. ఆ అధిదేవతను అనుసరించి అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం చేయడం అనేది ఈ శాకాంబరి ఉత్సవాలలో చాలా ప్రత్యేకతగా కనిపిస్తుంది. అమ్మవారికి సంబంధించినటువంటి శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. అయితే అమ్మవారికి వచ్చే భక్తులకు సంబంధించి కూడా ఈరోజు ఒడి బియ్యం సమర్పించడం కావచ్చు, చీరసార ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటే ఉదయం ఘనాక్రమంలో అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం పూర్తి చేసి భక్తులను కటాక్షిస్తున్నారు. సాయంత్రం నీలాపతాక్రమంలో అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం ఉంటుంది. అయితే వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం కావచ్చు, లేదా అమ్మవారికి ఈ శాకాంబరి ఉత్సవాల్లో పాల్గొనడం ఎట్లా ఉంది? శాకాంబరి ఉత్సవంలో భాగంగా తిథి నిత్య హోమాలు అంటే 15 రోజులు 11 రోజులకు ఒక్కొక్క తిథి ప్రకారంగా తిథి నిత్య హోమాలు, తిథి పూజా హోమాలతో కాకుండా ఖడ్గమాలలో ఉన్న అమ్మవారి ఒక్కొక్క అలంకారంతో 15 రోజులు కార్యక్రమం చేసి పౌర్ణమి రోజు, వ్యాస పౌర్ణమి రోజు అమ్మవారికి శాకాంబరిగా ప్రకృతి నుంచి ప్రసాదించినటువంటి కూరగాయలు పళ్ళతోని అమ్మవారికి విశేష అలంకరణ చేస్తారు. ఈరోజు తొలి ఏకాదశి కావున విశేషంగా భక్తులందరూ వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఈ మొదటి పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు విశేషంగా భక్తులు వచ్చారు. ఆ భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఈ ధర్మకర్త మళ్ళీ ఏర్పడింది. అమ్మవారి టెంపుల్ చూస్తే కూడా భద్రకాళి అమ్మవారు ఏడాదికి కూడా భక్తుల సంఖ్య ఎట్లా అనిపిస్తుంది? రోజుకు అమ్మవారు కాకతీయుల మహారాణి అత్యద్భుతంగా ఈ అయ్యగాళ్ళు చేసే ఒక పారాయణం కానీ, వారి వచ్చే జపతపాలు కానీ అమ్మవారిలో ఒక శక్తి అనేది ఆల్రెడీ అమ్మవారి శక్తి రూపిణి, ఆ ఇంకా శక్తిని ఆమెను నిరూపించడానికి చాలా మంది ఇక్కడ రోజు వేదపాలన చేసి పెంచుతున్నారు. కాబట్టి అమ్మవారిని దర్శించుకుంటే చాలా పుణ్యం పురుషార్థం. ఎట్లా ఉంది అమ్మవారి ఆలయం అంతా కూడా భక్తులతో కిరకిరలాడుతుంది? అమ్మవారి నామస్మరణ ఎట్లా ఉంది? చాలా సంతోషమే. ఇలా ఏకాదశి రోజు అమ్మవారికి భక్తులు ఇంతమంది తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే చాలా సంతోషం, శుభదినం. ఇది మనకు తొలి పండుగ, ఇది ఏకాదశి అనగా తొలి పండుగ మనకు హిందువులకు. చాలా సంతోషం. ఇది అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులందరూ చాలా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ ఇవంతా కూడా ఎట్లా ఉంది? క్యూ లైన్లు కానీ ఇవన్నీ? క్యూ లైన్ కూడా చాలా క్రౌడ్గా ఉంది. మేమైతే అరేంజ్మెంట్ మంచిగానే చేస్తున్నాం. కాకపోతే ఇవాళ సండే కాబట్టి ప్లస్ తొలి ఏకాదశి కాబట్టి క్రౌడ్ చాలా ఉంది. కాకపోతే కిందికో మీదికో అందరినీ ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా మేము అందరికీ మంచి జరిగేలా చేస్తాం. చూడొచ్చు, భక్తులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీంట్లో సేవకులు పాల్గొంటున్నారు. తర్వాత పోలీస్, ఇతర శాఖలన్నీ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు అమ్మవారి దర్శనం ఫ్రీగా చేసుకుని వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశాయి. అమ్మవారికి సంబంధించినటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే తొలి ఏకాదశి కాబట్టి వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చినటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే సాధారణ దర్శనానికి సంబంధించి మాత్రం దాదాపు 2-3 గంటల సమయం పడుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఎట్లా ఉందమ్మా శాకాంబరిలో అమ్మవారు? బాగున్నారండి. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎట్లా ఉంటుంది? వస్తామండి. వచ్చే భక్తులకు 2-3 గంటల పైనే దర్శనానికి సంబంధించినటువంటి
టైం పడుతుంది, వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అయితే శాకాంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఇవాళ తొలి ఏకాదశి పాడ్యం నుంచి మొదలైనటువంటి ఉత్సవాలు పౌర్ణమి వరకు కూడా కొనసాగుతాయి. చివరి రోజు పౌర్ణమి రోజు అమ్మవారు పరిపూర్ణ శాకాంబరిగా భక్తులకు కటాక్షిస్తారు. ఈ 15 రోజులలో ఏదో ఒక్క రోజైనా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలనేది భక్తుల సెంటిమెంట్. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.